అపరాధములని పశ్చాత్తాపంతో మనం ప్రభుత్వంలో ఒప్పుకొని వేడుకుంటూ ఉండగా కోల్పోయినటువంటి ఆ అధికారం, ఉంగరం అంటే ఆ కోల్పోయినటువంటి అధికారాన్ని, ఆ కోల్పోయినటువంటి ఆశీర్వాదాలని, ఆ పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క మొదటి మంచి స్థితిని, గొప్ప స్థితిని తిరిగి నీ దేవుడు నీకు ఇవ్వనై ఉన్నాడు. అందుకనే మనం ఈ రోజున మన నిమిత్తం ప్రార్థన చేస్తూ మధ్యవర్తిత్వపు ప్రార్థనలు కూడా చేయాలి. ఎవరో ఉన్నారు నీ ఇంటి వాళ్ళు, ఇది నేను చెప్పిన విషయాలన్నీ నీకు సంబంధించినవి కాకపోవచ్చు, కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి వారు కొంతమంది కొన్ని రీతిలుగా దేవుని మాటలు దూషించారు, బైబిల్ చింపారు, ప్రార్థనలకు వద్దన్నారు, పాస్టర్లను తిట్టారు, విశ్వాసాలను తిట్టారు, నిన్ను కూడా తిట్టారు, నిన్ను కూడా దూషించారు. ఆ మాటలన్నీ ఎక్కడికి పోతాయి? వాళ్ళ చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటాయి కదా. ఎవరి తిట్లు వాళ్ళకి, ఎవరి దీవెనలు వాళ్ళకి వెళ్తాయంట. ఎవరి శాపాలు వాళ్ళకి, ఎవరి సమాధానకరమైన మాటలు వాళ్ళకే తిరిగి వెళ్తాయి. అనుకుంటారు మేము పెట్టిన శాపాలు వాళ్ళ మీదకి వెళ్తాయని. నిరర్ధకమైన శాపాల వలన ఎవరికి ఏ హాని జరగబోవట్లేదు. అంటే ఏ మాత్రము కూడా అర్థం లేకుండా నువ్వు కావాలని వాళ్ళు నాశనం పోవాలని